మోడీ గారు చెప్పింది ఒకటే, మన ఆర్మీకి అయితే ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా. మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్కి రిప్లై ఎప్పుడు ఎవరికి ఎలా ఇస్తారో ఆర్మీకే వదిలేస్తుందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనుకున్నా సరే చెయ్యొచ్చు. ఇంకది ఆర్మీ ఇష్టం. అండ్ 2021 నుంచి 2024 ఏప్రిల్ దాకా దాదాపు 997 సార్లు తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ మీద అండ్ పాకిస్తాన్ కంట్రీ మీద అటాక్ చేసింది. ఇప్పుడు అదే వరల్డ్ బ్యాంక్కి పాకిస్తాన్ వెళ్ళి ఇండియా ఇలా ట్రీటీని క్యాన్సిల్ చేసిందని చెప్పినా సరే పట్టించుకోకుండా నీ సావు నువ్వు సావు, నేను లాగద్దు అని చెప్పింది. అండ్ ఆ తర్వాత మనం నెక్స్ట్ చేయబోతుంది ఏంటో తెలుసా? రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు అండ్ అలాగే 250 మంది ఆఫీసర్స్, అంటే జనరల్ లేదా మేజర్ పొజిషన్లో ఉండే ఆఫీసర్స్లో 250 మంది వాళ్ళ పదవిని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఈ అటాక్ చేసిన వాళ్ళలో 2 పాకిస్తాన్లో పుట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అందులో ఒకరిని మన ఇండియన్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. వాడి పేరు హషీమ్ మూసా అండ్ వీడు పాకిస్తాన్ ఆర్మీ పారా ఫోర్సెస్కి చెందిన ఎక్స్ సోల్జర్. ఇండియా టుడేలో వచ్చిన ఈ న్యూస్ ప్రకారం దాదాపు 2500 మంది ఆన్ గ్రౌండ్ వర్కర్స్ని, అంటే ఈ అటాక్కి హెల్ప్ చేసి ఉండొచ్చు అనే అనుమానంతోనే 2500 మంది కాశ్మీరీ లోకల్స్ని ఆర్మీ కస్టడీలోకి తీసుకుంటుంట. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. గైస్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చా, సో కొంచెం వాయిస్ ఎక్కువ ఏమైనా ఉంటే, లైట్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఏమైనా తేడా ఉన్నా సరే కొంచెం క్షమించండి. ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో నుంచి నార్మల్గానే ఉంటుంది. బట్ ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్, యుద్ధం అనగానే పాకిస్తానీ సోల్జర్స్కి పడిపోయింది అనుకుంటా. ఇండియా ఎంత సీరియస్గా రియాక్ట్ అయ్యేసరికి వేల మంది సోల్జర్స్ అండ్ 100 మంది ఆఫీసర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇది తెలియక ఆ పాకిస్తానీ రైల్వే మినిస్టర్ ఏమో మా దగ్గర ఉన్న ఒక 130 న్యూక్లియర్ మిసైల్స్ని ఇండియా మీద వదులుతామని చెప్తున్నాడు. वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए. ఇంకో సైడ్ ఏమో అసలు ఈ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పాకిస్తాన్ వదిలి పారిపోయాడని చెప్తున్నారు. ఏదేమైనా ఈసారి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ పాకిస్తాన్ని నాశనం చేసేదాకా నిద్రపోయేలేదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండియా మీద ఇప్పటికీ 100 కొద్దీ అటాక్స్ జరిగాయి. 100 సార్లు ఉగ్రవాదులు అటాక్ చేశారు. ప్రతిసారి మనం ఆ పాకిస్తాన్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తానే వచ్చాం. లాస్ట్ 2-3 అటాక్స్ నుంచి అనుకుంటా ఇండియా పాకిస్తాన్లోకి వెళ్ళి మరీ అక్కడ ఉగ్రవాదుల్ని చంపింది. కానీ ఎప్పుడు పాకిస్తాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయాల. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మొన్నటిదాకా బీజేపీ గవర్నమెంట్ కానీ చేసింది ఒకటే, పాకిస్తాన్ మీద ఇంటర్నేషనల్గా ఒత్తిడి తీసుకురావాలని అనుకోవడం, శాంతియుతంగా సమస్యని సాల్వ్ చేసుకోవాలనుకోవడం. కేవలం ఈ శాంతి అనే ఒక్క రీజన్ వల్ల ఇంతవరకు మనం ఎప్పుడూ మొదట యుద్ధం స్టార్ట్ చేయాల. కానీ ఇప్పుడు ఇండియా యుద్ధం మొదలెట్టింది అనే చెప్పుకోవాలి. అండ్ ఈ యుద్ధం కేవలం పాకిస్తాన్ మీదే కాదు, ఇండియాలో ఉంటూ ఆ పాకిస్తాన్ కోసం పనిచేసే కుక్కల మీద, వాళ్ళ కుక్కలతో పోలిస్తే కుక్కలకే ఏమన్నా యాక్చువల్లీ. అండ్ ఈ పాకిస్తాన్కి పనిచేసే వాళ్ళ మీద కూడా యుద్ధం ప్రకటించింది. ఒక్కొక్కరిని చీడ పురుగులు నీరుబారేసినట్టు తీసేస్తుంది. ఇంతకుముందు ఒక సామెత నడిచేది, అదేంటంటే ఒకవేళ ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే 2.5 ఫ్రంట్ వార్ చేయాలని మెజారిటీ చెప్పేవాళ్ళు. కానీ రీసెంట్గా ఇండియాలో ఉన్న పాకిస్తానీ ఫిగర్స్ చూశాక, అలాగే మన సో కాల్డ్ వోక్ జనరేషన్ని చూశాక, ఇండియా బయట ఎంత యుద్ధం చేయాలో ఇండియాలో కూడా అంతే యుద్ధం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ బయట కంటే ఇండియాలోనే ఎక్కువ యుద్ధం చేయాలనిపిస్తుంది. బట్ నిన్న నైట్ మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పటిదాకా అటు పాకిస్తాన్కి అండ్ ఇటు ఇండియాలో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి శాంతి అని కూర్చున్నారు. బట్ ఇప్పుడు మన ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అండ్ అది నిన్న అనౌన్స్మెంట్ చేశారు కూడా. మోడీ గారు అండ్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అండ్ మన రక్షణ దళాల యొక్క 3 మెయిన్ చీఫ్స్, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మైరల్ దినేష్ కే త్రిపాఠి అండ్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారితో కలిసి చాలాసేపు మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ ఆ తర్వాత ఈ నిర్ణయం బయటకు వచ్చింది. మోడీ గారు చెప్పింది ఒకటే, మన ఆర్మీకి అయితే ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా. మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్కి రిప్లై ఎప్పుడు ఎవరికి ఎలా ఇస్తారో ఆర్మీకే వదిలేస్తుందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనుకున్నా సరే చెయ్యొచ్చు. ఇంకది ఆర్మీ ఇష్టం. మొన్న ఆయన ఉగ్రవాదుల భూమి మీద ఎక్కడున్నా సరే పట్టుకుని చంపేస్తామని చెప్పినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. అండ్ ఇప్పుడు అదే జరుగుతుంది. అండ్ ఇదే పాకిస్తాన్ ఎండ్కి అండ్ పాకిస్తాన్లో ఉగ్రవాదం ఎండ్కి బిగినింగ్ కార్డ్ అవ్వచ్చు. అండ్ ఇది బయట ఉగ్రవాదానికి మనం తీసుకుంటున్న స్టెప్స్ ఇక్కడతో అయిపోలా. డిప్లొమాట్ దీపక్ ఓహ్రా గారి ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు ఒక ఐసోలేషన్లో ఉందంట. That means the isolation of Pakistan is growing by the minute. I'm not even saying by the hour or by the day. అందుకే వాళ్ళు న్యూక్లియర్ అటాక్స్ అని పెద్దగా అరుస్తున్నారు. న్యూక్లియర్ అటాక్ అంటే ఏంటంటే, అప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ యుద్ధాన్ని ఆపుతాయని అలా చేస్తారంట. బేసిక్గా అక్కడ ఏం జరుగుతుందంటే, పాకిస్తాన్కి 3 నైబర్స్ ఉన్నారు. మొదటిది ఆఫ్ఘనిస్తాన్, ప్రజెంట్ తాలిబాన్ కంట్రోల్లో ఉంది. మొన్నటిదాకా అంటే 2021 దాకా పాకిస్తాన్ అండ్ తాలిబాన్ బాయ్ అని తిరిగారు. బట్ ఎప్పుడైతే పాకిస్తాన్ తమ కంట్రీలో ఉన్న ఆఫ్ఘన్ శరణార్థుల్ని కట్టుబట్టలతో బయటికి గెంటేసిందో
అప్పుడే పాకిస్తాన్కి అండ్ తాలిబాన్కి గొడవలు మొదలయ్యాయి. అండ్ 2021 నుంచి 2024 ఏప్రిల్ దాకా దాదాపు 997 సార్లు తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ మీద అండ్ పాకిస్తాన్ కంట్రీ మీద అటాక్ చేసింది. 2021 నుంచి యావరేజ్గా రోజుకు ఒకసారి, 2023లో అయితే 400 సార్లు అండ్ 2024లో ఏప్రిల్ వరకు 80 సార్లు. దాని తర్వాత డేటా మనకు అందుబాటులో లేదు. ఇందులో చిన్న చిన్న అటాక్స్ నుంచి మిలిటరీ మీద చేసిన పెద్ద పెద్ద అటాక్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇరాన్. లాస్ట్ ఇయర్ జూన్లో ఇరాన్ పాకిస్తాన్లోని జైష్ అల్ అదల్ అనే ఉగ్రవాదుల మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. మీకు గుర్తుండే ఉండొచ్చు, అది జరిగింది కూడా బలూచిస్తాన్ ఏరియాలోనే. చాలామంది చనిపోయారు. అండ్ ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం వస్తుంది అనుకున్నారు కూడా, ఎందుకంటే ఈ రెండు కంట్రీస్ తమ డిప్లొమాట్స్ని వెనక్కి పిలిచాయి. అండ్ ఆ తర్వాత మళ్ళీ సన్ని చేసుకున్నా సరే ఇప్పటికీ బార్డర్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ చైనా బార్డర్ ఉంది, కానీ చాలా తక్కువ. సో దాని లెక్కలోకి అయ్యాం. ఇంకా ఫైనల్గా ఉంది మనమే భారత్. ఇప్పటిదాకా భారత్ కూడా సరే అసలే అడుక్కునే కంట్రీ, పాపం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనేదో చిన్న చిన్నగా ఎయిర్ స్ట్రైక్లు, సర్జికల్ స్ట్రైక్లు అయితే చేసాం. అప్పుడైనా పాకిస్తాన్ ఆగాలి కదా, ఆగల. ఇప్పుడు పెహల్గాం, ముంబై దాడుల తర్వాత అతి పెద్ద దాడి ఇదే అని చెప్పొచ్చు. అది కూడా ఇన్నోసెంట్ ప్రజల్ని చంపింది. ఇప్పటికే ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసి చావు దెబ్బ కొట్టావు. అంతకుముందు ఏ వరల్డ్ బ్యాంక్ అయితే ఈ ట్రీటీకి మిడిల్ మ్యాన్గా ఉందో, ఇప్పుడు అదే వరల్డ్ బ్యాంక్కి పాకిస్తాన్ వెళ్ళి ఇండియా ఇలా ట్రీటీని క్యాన్సిల్ చేసిందని చెప్పినా సరే పట్టించుకోకుండా నీ సావు నువ్వు సావు, నేను లాగద్దు అని చెప్పింది. అండ్ ఆ తర్వాత మనం నెక్స్ట్ చేయబోతుంది ఏంటో తెలుసా? పాకిస్తాన్ యొక్క ఫైనాన్షియల్ సోర్స్ని కట్ చేయడం, ట్రేడింగ్ని కట్ చేస్తాం. పాకిస్తాన్ మన ఇండియా నుంచి 2024లో $304.93 మిలియన్ వర్త్ అయిన గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఇది ఎప్పుడు మనకు పోద్ది అయినా పర్ల, మనకి ఇది చాలా చిన్నది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మన ఇండియా తీసుకుంది $6.42 మిలియన్. అండ్ ఇది మనం పాకిస్తాన్తో 2024లో చేసిన ట్రేడ్. ఇప్పుడు దాన్ని కట్ చేసాం. ఇక నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్కి ₹1 కూడా వెళ్ళదు. ఇప్పుడు పాకిస్తాన్ పుణ్యం అని ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కూడా అన్నీ కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు బీజేపీ ఏం చేసినా సరే అగేనిస్ట్గా ఉండే కాంగ్రెస్ ఈ విషయంలో మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. And our party is going to support fully. Thank you very much. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా సజెషన్స్ కూడా ఇస్తున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయిన జైరామ్ రమేష్ నిన్న బీజేపీ గవర్నమెంట్కి ఒక సజెషన్ కూడా ఇచ్చారు. అదేంటంటే పాకిస్తాన్కి త్వరలో IMF నుంచి $1.3 బిలియన్ లోన్ రాబోతుంది, దాన్ని ఇండియా ఆపాలని జైరామ్ రమేష్ గారు చెప్పారు. ఎనీవేస్ ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ని ఇంటర్నల్గా దెబ్బ కొట్టాలి. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సపరేట్ ఐడెంటిటీ కావాలని కోరుకుంటున్న కంట్రీ. పాకిస్తాన్ తన ఫోర్స్ని అంతా తీసుకొచ్చి మన ఇండియా బార్డర్లో పెట్టింది. ఇది అదనంగా చూసుకుని అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అండ్ ఈ తాలిబాన్ వాళ్ళు కూడా ఇద్దరు కలిసి పాకిస్తాన్ని రెండు వైపులా వేసుకుంటున్నారు. అలాగే అటువైపు ఇరాన్ నుంచి కూడా బలూచిస్తాన్లో ఉన్న పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఉగ్రవాదుల మీద అటాక్ చేయాలని చూస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీ కూడా పారిపోతుంది. వాళ్ళకు కూడా అర్థమైంది ఈ పరిస్థితుల్లో యుద్ధంని కూర్చోడానికి లేకుండా సెక్కేస్తారని. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు అండ్ అలాగే 250 మంది ఆఫీసర్స్, అంటే జనరల్ లేదా మేజర్ పొజిషన్లో ఉండే ఆఫీసర్స్లో 250 మంది వాళ్ళ పదవిని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. అండ్ ఇవి అఫీషియల్గా కౌంట్ అయిన నెంబర్స్. కొన్ని ఇండిపెండెంట్ సోర్సెస్ ప్రకారం పాకిస్తాన్ ఆర్మీలో ఇండియా ఫుల్ స్కేల్ అటాక్ చేస్తుందేమని భయం మొదలైందంట. సో అక్కడ చాలామంది లీవుల మీద వెళ్ళారు. అండ్ కొంతమంది చెప్పబెట్టకుండా ఫారెన్ చెక్కేశారంట. అండ్ ఇంకొంతమంది అయితే రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది. సో ఎంత కాదనుకున్నా పాక్ ఆర్మీలో మెజారిటీ జనరల్స్ అండ్ మేజర్స్ పాకిస్తాన్ వదిలి పారిపోతున్నారు. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. అంటే అదేంటంటే ఎవరైతే ఈ టైంలో ఆర్మీని వదిలి వెళ్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఇప్పుడు మన ఆర్మీ నెంబర్స్ తక్కువ ఉండడం వల్ల ఆల్రెడీ రిటైర్ అయిన ఆఫీసర్స్ మళ్ళీ వచ్చి ఆర్మీలో జాయిన్ అవ్వాలని పాకిస్తాన్ ఆర్మీ అనౌన్స్ చేసింది. అండ్ కొన్ని మీడియా ఏజెన్సీస్ కూడా చెప్తున్నాయి. అది నిజమా లేదా పాకిస్తాన్ మన ముందు వీక్గా ఉన్నట్టు నటించడానికి సృష్టించిన ప్రాపగండానో లేదో తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్ ఇంటర్నల్గా చాలా స్ట్రగుల్ అవుతుంది. మన ఎక్స్ ఇండియన్ డిప్లొమాట్ అయిన దీపక్ ఓహ్రా గారు రీసెంట్గా రిపబ్లిక్ టీవీలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పాకిస్తాన్ వదిలి అమెరికాకి వెళ్ళిపోయాడంట. I believe that mad Mullah Munir, the so-called army chief, he's fled the country. And I'm not saying this. Some of my American friends have said they've seen a chap looking like him wearing a golf cap walking around somewhere in the United States, New Jersey or somewhere else. They feel that he has run away. ఆయన అమెరికాలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఈ అసీం మునీర్ లాంటివన్నీ న్యూ జెర్సీలో చూశారంట. అండ్ అలాగే ఈయన టీవీలో కూడా కనిపించడం లేదు. అండ్ ట్వీట్స్ కూడా లేవు. అండ్ ఇంతకుముందు అలాగే ఇండియాని భయపెట్టడాలు లేవు. సైలెంట్ అయ్యాడు. సో పారిపోవడం నిజమేనని అనుకుంటున్నారు. ఏమిరా మునీర్, దేశాన్ని యుద్ధంలోకి నెట్టి నువ్వు న్యూ జెర్సీలో పార్టీలు చేసుకుంటున్నావా? తప్పు కదా. అయినా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఇండియాకి కావాల్సిన ప్రూఫ్లన్నీ దొరికాయి కదా. ఇంతకుముందు ఈ అటాక్ జరిగిన వెంటనే ఇండియాలో ఒక నేరేటివ్ స్టార్ట్ అయింది. అదేంటంటే పుల్వామా అటాక్ అండ్ యూరీ అటాక్ రెండు అప్పుడు ఎలక్షన్స్లో గెలవడానికి మోడీనే చేయించారని. అండ్ ఇప్పుడు ఈ అటాక్ జరిగిన వెంటనే కూడా ఇదే నేరేటివ్ని బిల్డ్ చేయాలనుకున్నారు. అలాగే ఈ అటాక్ జరిగిన వెంటనే ఇది ఇన్సైడర్ జాబ్ అని కొంతమంది మాట్లాడారు. బట్ ఇప్పుడు ఈ న్యూస్ చూడండి,
ఈ అటాక్ చేసిన వాళ్ళలో 2 పాకిస్తాన్లో పుట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అందులో ఒకరిని మన ఇండియన్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. వాడి పేరు హషీమ్ మూసా అండ్ వీడు పాకిస్తాన్ ఆర్మీ పారా ఫోర్సెస్కి చెందిన ఎక్స్ సోల్జర్. సో ఒక పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన సోల్జర్ ఉగ్రవాదులతో జాయిన్ అయ్యి ఇండియా మీద అటాక్ చేశాడు. అండ్ ఇప్పుడు కూడా పాకిస్తాన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇది మోడీని చేపించారని చెప్తారా? అండ్ పాకిస్తాన్ న్యూస్ ప్రకారమే వీడు లష్కరే తోయిబాలో జాయిన్ అయ్యాడని తెలిసి పాకిస్తాన్ ఆర్మీ వీడిని డిస్మిస్ చేసిందంట. అండ్ ఆ తర్వాత వీడు సెప్టెంబర్ 2023లో ఇండియాలోకి వచ్చాడు. అయితే ఇంటెలిజెన్స్ సోర్స్ ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ SSG ఈ హషీమ్ మూసా లాంటి వాళ్ళని పిక్ చేసుకుని వాళ్ళని ఈ లష్కరే తోయిబా LGTలో లేదా ఇలాంటి ఉగ్రవాద సంస్థలో జాయిన్ చేపిస్తుందంట. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ హషీమ్ అనేవాడు పాకిస్తాన్కి చెందిన ఒక పారా కమాండో, అన్కన్వెన్షనల్ వార్ఫేర్ అండ్ కోవర్ట్ ఆపరేషన్స్లో చాలా బాగా ఎక్స్పర్ట్. అయితే ఇలాంటి వాళ్ళు ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయ్యి అయితే కేవలం డిస్మిస్ చేశారంట. వినడానికి మీకు ఎలా ఉందో ఆలోచించండి. ఎవరైనా ఇంత పవర్ఫుల్ వ్యక్తి, అది కూడా ఆర్మీ గురించి తెలిసిన వ్యక్తి ఒక ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయితే ఏ ఆర్మీ వాడైనా వెతికి మరీ చంపేస్తుంది, ఈవెన్ మన ఇండియన్ ఆర్మీ అయినా సరే. అలాంటిది మరి వీడిని పాకిస్తాన్ ఎందుకు వదిలేసింది? అయినా కనీసం కవర్ చేసుకోవడం కూడా రాదరా మీకు? మరి ఎందుకులే మీకు ఈ అటాక్లు? ప్రూఫ్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇండియా ఇంటర్నేషనల్గా కూడా వెనక్కి తగ్గడంలా. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ జనరల్ ఆంటోనియో గటర్స్ నేను ఇండియా అండ్ పాకిస్తాన్ సంధి చేసుకోవాలని, పీస్ మెయింటైన్ చేయాలని, అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పాడు. దానికి ఇండియా కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. నార్త్ కొరియా విషయంలో కూడా యునైటెడ్ నేషన్స్ ప్రజల గురించి ఆలోచించాల్సింది, మరి మీరు ఎందుకు ఆలోచించలేదు? దాని మీద ఎందుకు శాంక్షన్స్ వేశారు? ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకు వేశారు? సిరియా మీద ఎందుకు వేశారు? అలాగే వెనిజులా మీద ఎందుకు వేశారు? మీరు నీతిని మాకు చెప్పకండి. ఎప్పుడు అటాక్ చేసిన వాడి మీద యాక్షన్ తీసుకోకుండా అటాక్ గురైన మమ్మల్ని కామ్గా ఉండమని చెప్తున్నారు అని రిప్లై ఇచ్చింది. అండ్ నాకు తెలిసి ఫస్ట్ టైం మన ఇండియా ఇంటర్నేషనల్గా ఇంత స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వరు. అండ్ చైనాతో కూడా సంధి చేసుకోమని చెప్పింది, నేను ఇన్వెస్టిగేట్ చేసుకోవాలని చెప్పింది, కానీ పెద్దగా ఏమీ మాట్లాడాల. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఇంటర్నేషనల్గా సపోర్ట్ కూడా లేదు. అండ్ ఆ ఉన్న ఒక్క సపోర్ట్ని మనం దేకను కూడా దేకం. అండ్ ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే మన ఇండియాలో జరగాల్సిన అండ్ జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడదాం. నిన్న మొన్నటి దాకా ఇది పాకిస్తాన్ చేయలేదని ఇండియన్ గవర్నమెంటే ఓట్ల కోసం చేసినందుకు కొంతమంది న్యూస్ స్ప్రెడ్ చేశారు. పాలస్తీన్ మీద లేచిన గొంతులు ఇప్పుడు మోగపోయాయి. సరే ఇప్పుడు మీకు ఒక దిమ్మ తిరిగే విషయం ఒకటి చెప్పనా? ఇందాక పాకిస్తాన్ పారా కమాండో ఈ అటాక్లో భాగం అయ్యాడని చెప్పాను కదా, అది మనకు ఎలా తెలిసిందో తెలుసా? మన ఈ అటాక్ జరిగాక మన ఆర్మీ రంగంలో దిగింది. అండ్ ఈ అటాక్ వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగడం మొదలెట్టింది. అందులో భాగంగానే కాశ్మీర్ లోకల్స్లో ఒక 14 మంది ఈ అటాక్కి హెల్ప్ చేశారని కనిపెట్టారు. ఈ ఉగ్రవాదులకు కావాల్సిన లాజిస్టిక్స్ అన్ని 14 మంది చూసుకున్నారంట. అండ్ వీళ్లలో కొంతమంది ఈ హషీమ్ పాకిస్తాన్ ఆర్మీలో పారా కమాండో అని చెప్తే అప్పుడు మన వాళ్ళు ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకున్నారంట. అండ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కూడా ఇలాగే అటాక్ జరిగింది. అందులో 6 నాన్ లోకల్స్, ఒక డాక్టర్, 2 ఇండియన్ ఆర్మీ పర్సనల్ అండ్ 2 ఆర్మీ పోర్టర్స్ చనిపోయారు. అండ్ ఇందులో కూడా హషీమ్ ఉన్నాడని 14 మంది చెప్పారు. అండ్ అలాగే హషీమ్కి అప్పుడు కూడా హెల్ప్ చేసింది వీళ్ళే అంట. అండ్ ఇదొకటే కాదు, కాశ్మీర్లోని లోకల్స్కి విషయం ముందే తెలుసని చాలా రూమర్స్ వచ్చాయి. ఇండియా టుడేలో వచ్చిన ఈ న్యూస్ ప్రకారం దాదాపు 2500 మంది ఆన్ గ్రౌండ్ వర్కర్స్ని, అంటే ఈ అటాక్కి హెల్ప్ చేసి ఉండొచ్చు అనే అనుమానంతోనే 2500 మంది కాశ్మీరీ లోకల్స్ని ఆర్మీ కస్టడీలోకి తీసుకుంటుంట. అలాగే ఒక 250 సస్పెక్ట్స్ని కూడా డిటైన్ చేశారంట. అంటే 2500 మందిని ఇంట్రాగేషన్కి పిలిచారు. అందులో 250 మందిని మాత్రం ప్రూఫ్స్తో ఉన్న సస్పెక్ట్స్ అనమాట. और बड़ी खबर आपको बता दें, 2500 से ज्यादा ओवरग्राउंड वर्कर्स हिरासत में लिए गए हैं। 250 से ज्यादा संदिग्धों को हिरासत में भी लिया गया है। बेसवेन में मौजूद दुकानदारों और गाइड से भी पूछताछ की जा रही है। వీళ్ళు కేవలం సస్పెక్ట్స్ మాత్రమే, అండ్ ఇంకా ఎక్కువ మంది వీళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒక వీడియో చూడండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ వీడియోలో ఈ జిప్లైన్ ఆపరేటర్ ఈయన్ని పంపించే ముందు అల్లాహు అక్బర్ అని ఛాన్ చేశాడు. అది కూడా షూటింగ్ జరిగాక. ఆ ఛాన్ చేయడం తప్పు కాదు, మనం కూడా చాలాసార్లు జై శ్రీరామ్ అని అంటాం. కానీ ఆ జిప్లైన్ ఆపరేటర్ అన్న టైమింగ్ మాత్రం ఆ షూటింగ్ జరుగుతున్న వైపు చూసి షూటింగ్ జరిగాక కూడా అనేసరికి అనుమానాలు వస్తున్నాయి. ప్లస్ ఆ రైడ్ చేసుకున్న వ్యక్తి ప్రకారం అంతకుముందు ఒక 10-15 మంది రైడ్ చేశారంట. అండ్ ఆ ఎవ్వరికి ఈ స్లోగన్స్ చదవలేదంట, కేవలం ఈ ఒక్కడికి మాత్రమే చదివాడంట. ચાલુ ઝીપલાઇન ની અંદર બી 5-6 જણા નીચે મરી ગયા હતા. મને 10 સેકન્ડ પછી ખબર પડી કે આતંકી હુમલો થયો છે, કારણ કે મને ખ્યાલ જ નહોતો. అందుకే ఈ జిప్లైన్ ఆపరేటర్ని కూడా పోలీసులు అండ్ NIA ఇంట్రాగేషన్కి పిలిచింది. అండ్ లోకల్ పోలీసుల ప్రకారం దీని వెనకాల పాకిస్తానీ ISI అండ్ లోకల్స్ ఉన్నారని చెప్తున్నారు. సో లోకల్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నది, కాశ్మీర్లో ఉన్న లోకల్స్ అందరూ ఏమీ సాధ్యంతులు కాదు. ఈ అటాక్ వెనకాల వాళ్ళ హస్తం కూడా ఉంది. అందులో వాళ్ళు కూడా కొంత భాగమే. కానీ అక్కడ లోకల్స్ చేశారు కదా అనే ద్వేషాన్ని కాశ్మీర్లో ఉన్న అందరి మీద చూపించాల్సిన అవసరం లేదు. అది మన ల్యాండ్, అక్కడ ఎవరున్నా సరే అది మనది. అండ్ కొంతమంది లోకల్స్ మంచోళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ హెల్ప్ చేసిన వాళ్ళలో చాలామంది ముస్లిమ్స్ మంచోళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇండియా సైడ్ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ గుర్రం తోలుకునే అబ్బాయి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ ఈ ఉగ్రవాదుల నుంచి హిందువులను కాపాడదామని వెళ్ళి చనిపోయాడు. అలా కొంతమంది మేము ఇండియన్స్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాశ్మీర్ని ఎప్పుడూ వదిలిపెట్టకండి. అండ్ అంతేకాకుండా
ఇండియా ఇంటర్నల్గా ఉన్న చెత్తను కూడా తీసేస్తుంది. గుజరాత్లో బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా ఇండియాలోకి వచ్చి ఉంటున్న ఒక 6,500 మంది రోహింగ్యాస్ని వాళ్ళ ఇళ్లని నిన్న గుజరాత్ మున్సిపాలిటీ కూల్చేసింది అండ్ అందరినీ వెనక్కి పంపిస్తుందంట. అండ్ ఇప్పటికే ఇండియాలో ఉంటూ ఇండియాకి అగెనిస్ట్గా మాట్లాడే ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క సోషల్ మీడియాస్ని బ్యాన్ చేసింది అండ్ ఇందులో కొంతమందిని అరెస్ట్ చేసింది. అండ్ నిన్న దీపేష్ అనే ఇంకో అతన్ని కూడా అరెస్ట్ చేసింది మన గవర్నమెంట్. ఎందుకు తెలుసా? కేవలం 200కి మన ఇండియా కోస్టల్ గార్డ్ యొక్క మూమెంట్స్ని పాకిస్తాన్కి అమ్ముతున్నాడంట రోజు. అండ్ 210 రోజుల నుంచి చేస్తూ ఇప్పటికీ 42,000 రూపాయలు సంపాదించుకున్నాడంట. అయితే ఒకటి మాత్రం నిజమప్ప, మన ఇండియాలో దేశభక్తులు ఉన్నారు కాదన్నల్లా, కానీ పాకిస్తాన్ డిఫరెంట్ లెవెల్. నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్లో లోకల్స్ని చేసిన ఇంటర్వ్యూ చూసా. మ్యాక్సిమం 99% ఏమని చెప్తున్నారో తెలుసా? ఇండియా మనకంటే బలమైందే కావచ్చు, కానీ మన ఆర్మీకి విల్ పవర్ ఉంది, ఓడిస్తుందని. అండ్ వాళ్ళ సైడ్ తప్పు ఉందని చెప్పినా కూడా సమర్థించుకుంటున్నారు. ఎవరో ఒకరిద్దరు తెలివైన వాళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే ఓ క్రౌడ్ ఏమో ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అని అంటారు. అండ్ వాళ్ళకి అక్కడ ప్రజలు చనిపోయారని బాధ కూడా లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో కూడా మోదీ గవర్నమెంట్ చేశారు, బీజేపీ పొలిటికల్ లీడర్స్ చేశారని నమ్మించడమే ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ జెన్జీ కొత్త జనరేషన్లో అసలు దీని గురించి పట్టించుకునే తీరికే లేదు. ఐపీఎల్, బిగ్ బాస్ ఇవి ఇంపార్టెంట్. ఈ యుద్ధం, ఈ అటాక్ ఇవన్నీ వాళ్ళ వైబ్ కాదు. మీడియా వచ్చేసి బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ ఎత్తుకెళ్ళిన సోల్జర్స్ యొక్క అడ్రస్, ఫోన్ నెంబరు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకొచ్చి న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్లో వేసేస్తారు. అండ్ ఫైనల్గా బాలీవుడ్ జరిగింది ఏదో జరిగింది, మాకైతే ఇప్పుడు కళ్ళు కనిపించవు, గాజాలో అయితే చెప్పండి వెంటనే వస్తాం. ఈ కాశ్మీర్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇది మన ఇండియాలో ఉన్న పరిస్థితి, ఏం చెప్పాలో కూడా అర్థం కావాలి. అండ్ పాకిస్తాన్ ప్రజల మీద సింపతి చూపిస్తున్న అందరికీ ఒకటే చెప్పేది, వాళ్ళు తిండైనా అనేసి ఇండియా మీద యుద్ధానికి రెడీ అవుతారు. వాళ్ళ గవర్నమెంట్ అక్కడ ప్రజల్ని అలా మ్యానిపులేట్ చేస్తుంది. ఇండియా నుంచి వెళ్తున్న పాకిస్తాన్ స్టోరీస్ చూస్తున్నా. కొన్ని చోట్ల పిల్లలు వెళ్తే తల్లులు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కొన్ని చోట్ల భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తుంది. కానీ మీ కష్టం చాలా చిన్నదండి. కావాలనుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం దుబాయ్కి షిఫ్ట్ అయ్యి కలిసి ఉండొచ్చు. కానీ ఇండియా కష్టం చాలా పెద్దది. ఆ పాకిస్తాన్ వల్ల కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఇప్పుడు మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇందులో కూడా స్లీపర్ సెల్స్ ఉండొచ్చు, పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. మేము ఆ రిస్క్ తీసుకోలేము. అండ్ ఆ వీడియోలు చూసి ఎవరో జాలి పడాల్సిన అవసరం కూడా లేదు. మన దేశం మీద మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మీద జాలిపడండి. అండ్ మన ఇండియా ఏమీ అంత క్రూయల్ కూడా కాదు. ఒక పాకిస్తానీ బాబు హార్ట్ పేషెంట్ అయితే ఆ బాబుకు ఉండడానికి పర్మిషన్ ఇచ్చింది. ప్రాణాలు ఇచ్చేవాళ్ళమే కాదు, తీసేవాళ్ళం కాదు మనం, అది గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్, రేపు మొన్న వీడియోలో ఆర్టికల్ 370 ఎలా వచ్చిందని చెప్పుకున్నాం. రేపు వీడియో ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ ఎలాంటి పెయిన్ ఫేస్ చేసింది, అండ్ నిజమైన కాశ్మీరీ ఫైల్స్ ఏంటి, అండ్ ఫైనల్గా ఆర్టికల్ 370ని ఇండియన్ గవర్నమెంట్ ఎలా తీసేసింది అనేది వీడియో డీటెయిల్గా చేద్దాం అనుకుంటున్నా కదా, చేస్తాను. అండ్ వెయిట్ చేయండి రేపటి వీడియో కోసం, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ పార్ట్ మిస్ అయ్యి ఉంటే ఆ పార్ట్ 1 అనేది ఎండ్ స్క్రీన్స్లో వేస్తున్నా చూడండి, అది కూడా ఇంట్రెస్టింగ్ వీడియోని. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన వీడియో. అండ్ వార్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ